Subscribe to Color Frames. 2025 ఐపీఎల్ మెగా వేలంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఈసారి వేలం రసవత్తరంగా సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. గత సీజన్లో త్రుటిలో టైటిల్ కోల్పోయిన ఆర్సీబీ ఈసారి భారీ ప్రణాళికతో ఉంది. అందులో భాగంగా ఆల్రౌండర్ ఆటగాళ్లను ఫోకస్ చేస్తుంది. మెగా వేలంలో ఆర్సీబీ 3 ఆల్రౌండర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లివింగ్స్టోన్ బ్యాట్తో పాటు బంతితోనూ సత్తా చాటగలిగాడు. లివింగ్స్టోన్ గత సీజన్లో రాణించలేకపోయాడు. 7 ఇన్నింగ్స్లలో 22.20 సగటుతో 111 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లోనూ ఫ్లాప్ అయి 3 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో పంజాబ్ అతన్ని విడుదల చేయాలనుకుంటుంది. దీంతో లివింగ్స్టోన్ వేలానికి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆర్సీబీ ఈ ఆల్రౌండర్ను దక్కించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టే ఛాన్స్ లేదు. గ్లెన్ ఫిలిప్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్నాడు. కానీ గత సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. టీ20 క్రికెట్లో గ్లెన్ ఫిలిప్స్ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ ద్వారా కూడా జట్టుకు సహకారం అందిస్తాడు. ఫిలిప్స్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్. ఫిలిప్స్ లాంటి ఆటగాడికి రైజర్స్ జట్టు ఆడేందుకు అవకాశం కల్పించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ ఫిలిప్స్ వేలంలోకి వస్తే ఆర్సీబీ ఫిలిప్స్ను వదులుకునే ప్రసక్తే ఉండదు. అశుతోష్ శర్మ తన తొలి సీజన్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ముంబైతో జరిగిన ఓ మ్యాచ్లో 4ల కంటే 6లు కొట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి 2 4లు 7 6లు బాదాడు. చివరకు బుమ్రాను సైతం అతను వదలలేదు. బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్తో 6 బాదిన అశుతోష్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. విశేషం ఏంటంటే ఈ యువ ప్లేయర్ని ముంబై కేవలం 20 లక్షలకే కొనుగోలు చేసింది. అయితే అశుతోష్ మాత్రం 20 కోట్ల ఆట ఆడగలిగే ప్రతిభ ఉన్న ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8వ స్థానంలో ఆడుతూ ఒక సీజన్లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా అశుతోష్ నిలిచాడు. అశుతోష్ 11 మ్యాచ్లలో 167.26 స్ట్రైక్ రేట్తో 189 పరుగులు చేశాడు. అతని హైయెస్ట్ స్కోర్ 61. ఒకవేళ అతను వేలానికి వెళ్తే ఆర్సీబీ అతనిని దక్కించుకునే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.